కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ప్రభుత్వ చౌక దుకాణాలకు చెందవలసిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ పోలీసులు ఓ వాహనాన్ని పట్టుకున్నారు. పిఠాపురం నుండి రాజానగరం వైపు వెళుతున్న వాహనాన్ని రామవరం వద్ద నిలిపివేసి తనిఖీ చేయగా అందులో పీడీఎస్ రైస్ బస్తాలు బయటపడ్డాయి. వాహనంలో సుమారు 3 టన్నుల బియ్యం ఉండటాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లైస్ అధికారి నాగబాబుకు అప్పగించారు. ఈ మేరకు విజిలెన్స్ సిఐ టి నాగవెంకటరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనపై ఎంఎస్ఓ మండల సరఫరా అధికారి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ప్రభుత్వ నిధులతో పేదలకు అందించాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.